Hello aspirants, welcome to GEM Mentors. So as part of the current affairs revision series for the month of July 2026, so we have already uploaded a video, that is part 1, and this is the part 2 video. So we'll be covering questions from 31. Yesterday in the previous video we have covered 30 questions that are very important for the upcoming competitive examinations. Okay, stay tuned, and these questions will be most useful for you in the coming examinations. Okay, so wherever needed, take the screenshot and get the most benefit of it. Right, start chedamandi session. Right, so with reference to National Green Hydrogen Mission, consider the following statements. It aims to make India a global hub for the production of green hydrogen. One of its objectives is to reduce dependence on imported fossil fuels. The mission promotes hydrogen production using renewable energy sources. ఓకే, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. దిగుమతి చేసుకునే జీవాశ్మ ఇంధనాలు వీటిపైన ఆధారాన్ని తగ్గించడం దీని లక్ష్యాల్లో ఒకటి. మరియు పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఒకసారి స్టేట్మెంట్ చూద్దామండి. సో ఇండియా గ్లోబల్ హబ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, దట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ కదా. సో హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా ఇండియాను నిలబెట్టడానికి ఇది లక్ష్యంగా పెట్టుకుంది. One of its objectives is to reduce dependence on imported fossil fuels. That is also a right statement. Okay. Third statement, this mission promotes hydrogen production using renewable energy. Okay, renewable energy sources. Okay, this is also a right statement. The answer is 1, 2 and 3 only. Answer is 1, 2, 3. Right? సో ఈ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను భారతదేశం, ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? 2023లో స్టార్ట్ చేసింది. సో దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి? మన దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడం, మరియు సోలార్, విండ్, ఇటువంటి రెన్యూబుల్ ఇంధనాల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఓకే, సో దిగుమతి చేసుకునేటువంటి ఈ జీవాశ్మ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆధారాన్ని తగ్గించడం. నెక్స్ట్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ ఉద్గారాలు, వాటిని తగ్గించి 2070 నాటికి, గుర్తుంచుకోండి, 2070 నాటికి నెట్ జీరో లక్ష్యానికి తోడ్పడడం. నెట్ జీరోకి రావడానికి ఇది టార్గెట్. నెట్ జీరో టార్గెట్, నెట్ జీరో లక్ష్యానికి చేరుకోవడానికి టార్గెట్గా పెట్టుకున్నారు. రైట్, ఇటువంటి పాయింట్స్ అనేవి మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాసినట్టయితే మంచి మార్క్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ The Financial Action Task Force primarily works to combat. Financial Action Task Force అనేది ప్రధానంగా దేన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తుంది. ఓకే, సో వి నో ఇట్, మనీ లాండరింగ్ మరియు ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎదుర్కోవడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది లక్ష్యంగా పనిచేస్తుంది. Its primary objective is to develop international standards to combat money laundering, terrorist financing, financing of proliferation of weapons of mass destruction. ఓకే అండి, ఈ లక్ష్యాలుగా మనకి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో FATF అనేది ఇట్ ఎవాల్యుయేట్స్ కంట్రీస్ త్రూ మ్యూచువల్ అసెస్మెంట్స్ అండ్ ప్లేసెస్ నాన్ కంపలెంట్ కంట్రీస్ ఆన్ ద గ్రే లిస్ట్ ఆర్ బ్లాక్ లిస్ట్. సో గ్రే లిస్ట్ మనం విన్నాం కదా, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్.
అసెస్మెంట్ చేశాక ఈ లిస్ట్లో వాటిని పెడుతుంది అన్నమాట. ఓకే, దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మనీ లాండరింగ్ని అరికట్టడం, ఉగ్రవాదానికి నిధుల సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడం. ఓకే అండి, భారీ విధ్వంసక వాయిదాల వ్యాప్తి ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయడం అనమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ one of the 6 Ramsar criteria groups used for identifying wetlands of international importance? సో రామ్సర్ సైట్స్ అనేవి మనకు తెలుసు, ఇండియాలో ఎప్పటికప్పుడు ఈ రామ్సర్ సైట్స్ అనేవి అప్డేట్ అవుతూ వస్తున్నాయి, కొత్త కొత్తగా ప్రదేశాలు యాడ్ అవుతూనే వస్తున్నాయి కదండి. సో వీటిని నిర్ధారించడంలో ఈ చిత్తడి నేలను గుర్తించేందుకు ఉపయోగించే రామ్సర్ ప్రమాణాల్లో క్రింది వాటిలో ఏది భాగం కాదు అని అడిగారు, చూసుకోవాలి. నాట్. ఓకే, సో రిప్రజెంటేటివ్ వెట్లాండ్ టైప్స్, ఓకే, ఇది క్రైటీరియాగానే ఉంది. అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది క్రైటీరియా ఉంది. ఫిష్ డైవర్సిటీ కూడాను రామ్సర్ సైట్గా ప్రమాణం నిర్దేశించుటకు సరైన ప్రమాణం. అండ్ మినరల్ రిసోర్స్ అవైలబిలిటీ అనేది ఇది కాదు. సో రామ్సర్ సైట్గా గుర్తించే ముందు మినరల్ రిసోర్స్ అవైలబిలిటీ అనేది చూడరు. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With reference to Goods and Services Tax Council, GST Council, consider the following statements. Okay, one by one statements చూద్దాం. Okay, so it is established under Article 279A, very important of the Constitution. Okay, that's right. The Union Finance Minister is its chairperson. ఓకే అండి, ప్రజెంట్ ఎవరైతే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటారో వారే చైర్పర్సన్గా ఉంటారు జిఎస్టీ కౌన్సిల్కి. దిట్ ఈస్ ఆల్సో రైట్. ఓకే, ఎవ్రీ డెసిషన్ రిక్వైర్స్ యునానిమస్ అప్రూవల్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో జిఎస్టీ మండలి నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి వెయిటెడ్ ఓటింగ్ ద్వారా 3/4 మెజారిటీతో, అంటే 1/3 మెజారిటీతో ఆమోదించబడతాయి. ఓకే అండి, కంపల్సరీగా యునానిమస్ అప్రూవల్ అనేది జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకి అది పక్కాగా అవసరం లేదనమాట. ఓకే, 1/3 ఆఫ్ ద బాడీ తీసుకుంటే సరిపోతుంది. రైట్, వెయిటెడ్ ఓటింగ్ ద్వారా. Okay, next question. The One Nation One Subscription ONOS initiative is mainly intended to. The One Nation One Subscription ONOS కార్యక్రమం ప్రధానంగా దేనికి సంబంధించింది? ఓకే, చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. డిజిటల్ పేమెంట్స్, access to scholarly research journals, online school admissions, universal internet connectivity. Okay, the correct answer is access to scholarly research journals. Okay andi, so the ONOS anedi, this initiative, it aims to provide nationwide access to scholarly research journals for students, researchers and higher educational institutions. Okay, this initiative seeks to improve access to high quality academic publications అన్నమాట. రైట్, సో పరిశోధనకు అవసరమైన నాణ్యమైన జర్నల్స్ అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల విశ్వవిద్యాలయ వ్యయం అనేది తగ్గుతుంది, పరిశోధన మరియు ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది, ఉన్నత విద్యారంగం బలోపేతం అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వన్ నేషన్ అండ్ వన్ సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్రింది జంటల్లో సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఓకే, హెడ్ క్వార్టర్స్ చూస్తున్నాను. రైట్,
సో మనకి ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీ కదా. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆల్సో జెనీవా, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కోఆపరేషన్. ఓకే, దిస్ ఆల్సో. సో ఆల్ ద త్రీ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, let's move to the next question. Which Indian organization is responsible for preparing the Consumer Price Index? Okay, the correct answer is National Statistical Office. We know it kada. CPI Consumer Price Index ne National Statistical Office తయారు చేస్తుంది. It is compiled and released by the National Statistics Office, NSO. గుర్తుంచుకోవాలి, very important. Okay, it is under the Ministry of Statistics and Program Implementation, MOSP. Ministry of Statistics and Program Implementation. Okay, so it measure inflation. CPI అనేది it measure inflation, it formulate monetary policy, it revise dearness allowance, it assess the cost of living. ఓకే అండి, సిపిఐ ద్వారా ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ తీసుకునే ద్రవ్య విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటుందో అది తీసుకుంటుంది అనమాట. సో డిఆర్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో, డిఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంటారు కదా, డిఆర్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని సవరిస్తారు. ఓకే, నెక్స్ట్ జీవన వ్యయాన్ని అంచనా వేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్ కార్బన్ క్రెడిట్? ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఈ టర్మ్ రిలేటెడ్ ఎన్ని మనకి క్వశ్చన్స్ ఉన్నాయి కూడా అన్ని సాల్వ్ చేసాం ఇప్పటికీ ఆల్రెడీ మనం. అనే పదానికి సరైన వివరణ అనేది ఏది? ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్మిషన్ టు ఎమిట్ ఏ స్పెసిఫైడ్ క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, ఏదైతే మనకి పర్మిషన్ ఉందో, స్పెసిఫైడ్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ చేయొచ్చో దాని యొక్క పర్మిషన్, అది కార్బన్ క్రెడిట్ అంటారండి. రైట్, ఇట్స్ ఏ ట్రేడబుల్ సర్టిఫికేట్ దట్ అలౌస్ ద హోల్డర్ టు ఎమిట్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, GHGs, generally equivalent to 1 ton of CO2 or its equivalent. Okay అండి, so these carbon credits are part of carbon trading mechanism designed to reduce overall greenhouse gas emissions. ఓకే అండి, ఒక నిర్దిష్ట పరిమాణంలో గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడానికి అనుమతించే ధృవీకరణ పత్రమే కార్బన్ క్రెడిట్. సాధారణంగా ఒక కార్బన్ క్రెడిట్ ఈక్వల్ టు 1 టన్ను CO2 లేదా దానికి సమానమైన గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు. ఓకే అండి, సో దీనివల్ల ఏంటంటే పరిశ్రమలు కాలుష్యాన్ని తగ్గించే టెక్నికాలిటీస్ అవలంబించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఇట్ వాజ్ జాయింట్లీ లాంచ్డ్ బై ద ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇట్స్ ఆబ్జెక్టివ్స్ is to promote solar energy deployment globally. Okay, so all the statements are correct, right? So మనకి ఇంటర్నేషనల్ సోలార్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? గురుగ్రామ్లో ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని ఆల్రెడీ మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం తీసుకొని ఇప్పుడు ఈ రివిజన్ సిరీస్లో పెట్టడం జరిగిందండి. సో వన్స్ అగైన్ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈ రివిజన్ వీడియో చూడడం వల్ల మీకు ఆ పర్టికులర్ టాపిక్ దాని రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మీకు గుర్తుండిపోతుంది పూర్తిగా. ఓకే, సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ISA ఈజ్ టు
Promote the deployment and use of solar energy. Promoting and deployment of solar energy. ఎక్కడికి? మొత్తం వరల్డ్ వైడ్ కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా. రైట్? పర్టికులర్లీ ఇన్ కంట్రీస్ లొకేటెడ్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే అండి. సో ఐఎస్ఏ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు పరిశుభ్రమైన ఇంధనాన్ని వాడడం. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. Which constitutional amendment inserted part 9 relating to panchayats? పంచాయతీ సంబంధించిన పార్ట్ 9 రాజ్యాంగంలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 73rd Amendment Act 1992. It inserted part 9 articles 243 to 240 కదా. into constitution and gave constitutional status to Panchayati Raj institutions. PRIs కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫీచర్స్ ఏంటి? మేజర్ ఫీచర్స్ PRI యొక్క ఇది 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్, తర్వాత గ్రామ సభ ఇంక్లూడ్ అయింది, సో SCSకి రిజర్వేషన్, STs నెక్స్ట్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ సీట్స్ విమెన్ కోసం రిజర్వేషన్ చేయాలని. ఓకే అండి. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వీటిని ఏర్పరిచారు కాన్స్టిట్యూషన్. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అవి ఏర్పడింది. ఓకే. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఏర్పడుతుంది. రైట్? 3 స్థాయిల 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ బికాస్ మున్సిపల్ పంచాయతీరాజ్ ఎలక్షన్లు త్వరలో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇన్ కేస్ అటు ఇటు ఉన్నట్టయితే మాత్రం మనకి ఈ క్వశ్చన్ అనేది అడిగే అవకాశం చాలా ఎక్కువ. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆర్టికల్స్, నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చదువుకుంటూ రివైజ్ చేసుకుంటూ గుర్తుంచుకోవాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో ప్రతి క్వశ్చన్ సార్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగేస్తున్నారు అంటే మీరు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వల్ల ఏంటంటే మీకు మ్యాక్సిమం పార్ట్ అనేది కవర్ అయిపోతున్నారు ఒక టాపిక్ ద్వారా. నెక్స్ట్ మనకి రాబోయే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఏంటంటే ఇటువంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతారు. సో 1-liners డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఆ రోజులు పోయాయి. ఓకే, అడుగుతారు కానీ ఒక 5-10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్, నెక్స్ట్ మ్యాచింగ్స్ ఇవే అడుగుతున్నారు ఎక్కువ. ఓకే, సో దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. రైట్? సో ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వల్ల, MCQs వల్ల మీకు గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది. UPSC ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. రైట్? ఓకే. So it provides individuals with rights over their personal data. It establishes a data protection board. It applies only to government departments. Okay, which is the correct answer. Okay, let's see. So it provides individuals with rights over their personal data. That correct kadandi? Okay, వ్యక్తులకు తమ వ్యక్తిగత డేటాపై హక్కులు కలిగిస్తుంది. ఓకే, డేటా ప్రొటెక్షన్ బోర్డ్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్, it applies only to government department. This is wrong. ఓకే, కొంచెం ఈ స్టేట్మెంట్, ఈ హార్ష్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆక్వర్డ్గా వేడిగా ఉంటాయి, ఓన్లీ ఇటువంటివి ఏంటంటే మీరు చూసుకోవాలి కొన్ని. ఓకే,
It is not limited to government departments. It applies to both government bodies and private entities. Okay. So not only government department but also private entities also. Okay. సో డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుందండి. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ దీన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్? సోఫీ రిపోర్ట్. ఓకే. మన రెగ్యులర్గా మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలుసు, సోఫీ గురించి మనం చదువుకున్నాం. స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ఓకే. సోఫీ నివేదికను విడుదల చేసే సంస్థ ఏది? దట్ ఈస్ none other than Food and Agriculture Organization. It is released annually along with partner agencies. ఏ పార్ట్నర్ ఏజెన్సీస్ అండి? యుఎన్. రిలీజ్ FAO ప్లస్ యుఎన్ పార్ట్నర్ ఏజెన్సీస్తో కలిపి ఇది రిలీజ్ చేస్తుంది. సో ఈ రిపోర్టు వేటిని ఇండికేటర్గా తీసుకుంటుంది అంటే, ఓకే, FAO ఈ సోఫీ రిపోర్ట్ని తయారు చేసేటప్పుడు వేటిని ప్రమాణాలుగా తీసుకుంటుంది అంటే గ్లోబల్ హంగర్ లెవెల్స్, అంటే ప్రపంచ ఆకలి పరిస్థితి, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఆహార భద్రత, తర్వాత మాల్ న్యూట్రిషన్, ఓకే, తర్వాత పోషకాహార లోపం, తర్వాత ప్రోగ్రెస్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రోగ్రెస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏదండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్? హంగర్కి 2. రైట్. ఈ అంశాలను విశ్లేషిస్తారు. అందువల్ల కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ బ్లూ కార్బన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. బ్లూ కార్బన్ అనే పదం దేనికి సంబంధించింది? సో blue indicates water, indicates seas, oceans, right? అలా అనుకోవచ్చు మనం. సో దీనికి దగ్గరగా ఉండే ఆన్సర్ ఏమై ఉండొచ్చు? కార్బన్ స్టోర్డ్ ఇన్ మరీన్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. ఓకే, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. బ్లూ కార్బన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కార్బన్ స్టోర్డ్ ఇన్ marine and coastal ecosystems. So blue carbon refers to the carbon captured and stored by marine and coastal ecosystems. Okay. So these ecosystems absorb atmospheric carbon dioxide and store it for long periods, helping reduce climate change while protecting biodiversity and coastal regions. Okay అండి. ఇది నిల్వ ఉండే కార్బన్. దీనిలో నిల్వ ఉండే కార్బన్ అంటే సముద్ర మరియు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో నిల్వ ఉండే కార్బన్. ఓకే. ఇందులో ప్రధానంగా ఏముంటాయి? మాంగ్రోవ్ అడవులు ఉంటాయి కదండి. మాంగ్రోవ్ అడవులు, నెక్స్ట్ సీ గ్రాస్, సముద్రపు గడ్డి, నెక్స్ట్ ఉప్పు చిత్తడులు. అంటే మార్ష్ ల్యాండ్స్, సాల్ట్ మార్షెస్. ఓకే. సో ఇవి వాతావరణంలో ఉన్న CO2ను
వాతావరణంలో ఉన్నటువంటి CO2ను గ్రహించి ఎక్కువ కాలం నిల్వ చేస్తాయి. దీనివల్ల వాతావరణ మార్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ provides for the establishment of the finance commission? Very easy. Okay, article 280, right? So it is constituted by the president. ఇప్పుడండి స్టేట్మెంట్లో ఇన్ కేస్ ఎవ్రీ 5 years అని వదిలేసి ఇంకో స్టేట్మెంట్ ఎవ్రీ 5 years ఆర్ ఎర్లియర్ అంటే ఎవ్రీ 5 years ఆర్ ఎర్లియర్ అనేది మనం టిక్ చేయాలి. ఓకే, సో ఇట్ సజెస్ట్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఇట్ అడ్వైజెస్ ఆన్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద లోకల్ బాడీస్ వెన్ రిఫర్డ్. ఓకే అండి, సో దీన్ని భారత రాష్ట్రపతి గారు సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. దీని ప్రధాన నిధులు ఏంటంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నులు ఆదాయం పంపిణీపై సిఫార్సులు చేయడమే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సూత్రాలను సూచించడం మరియు స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే చర్యల మీద సూచనలు ఇవ్వడం అనేది మెయిన్ పర్పస్ అండి. మెయిన్ పర్పస్ దీనిది ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ పర్పస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. Which among the following is the headquarters of the Asian Development Bank? Okay, very easy. That is Asian Development Bank is located in Manila, country ekkada Philippines, right? It's a regional development bank. Established in 1966 to promote economic, social development in Asia and the Pacific. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కనుక్కున్నాం మనం? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉన్నాయి. సో ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి, దీనివల్ల లాభం ఏమిటి అనుకుంటే, సో డెవలప్మెంట్ లోన్స్ ఇస్తుంది, లోన్స్ కంట్రీస్, మెంబర్ కంట్రీస్కి, టెక్నికల్ అసిస్టెన్స్, నెక్స్ట్ పాలసీ అడ్వైజెస్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది. ఓకే, దేనికోసం అంటే ఇందులో చాలా ఉన్నాయి: ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, క్లైమేట్, పవర్టీ రిడక్షన్, వీటన్నిటి కోసం లోన్స్ అనేవి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, లిడార్ చూడండి, లిడార్ ఆర్ లైడర్, టెక్నాలజీ ప్రైమరీ యూజ్డ్ ఫర్, ఈ సాంకేతికత ప్రధానంగా దేనికి ఉపయోగించబడుతుంది? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్? ఎవరెవరికైతే తెలుసో ఒక 2 seconds 5 seconds తీసుకొని ఆన్సర్ చేయండి. The correct answer is 3D mapping and remote sensing. Okay, so LiDAR full form ఏంటండి? Light detection and ranging. Okay, so it is a remote sensing technology that uses laser pulses to measure distances to the earth's surface. Okay andi, so it is widely used for 3D terrain mapping. దీనివల్ల భూమి ఉపరితల దూరాన్ని కొలిచే రిమోట్ సెన్సింగ్ సాంకేతికత అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఫారెస్ట్ అండ్ వెజిటేషన్ స్టడీస్, నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్ కూడా వాడతారు.
తర్వాత ఆర్కియలాజికల్ సర్వేస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఆటోనమస్ వెహికల్స్. ఓకే అండి. 3D మ్యాపింగ్, అటవీ సర్వేలు, పట్టణ ప్రణాళిక, పురావస్తు పరిశోధనలు. నెక్స్ట్ మనకి విపత్తు కాల పరిస్థితుల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడడం అటువంటి విపత్తుల అంచనా, తర్వాత స్వయంచాలక వాహనాల నేవిగేషన్, వీడన్నీ కూడాను లీడార్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఓకే, వెరీ ఈజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రొవైడింగ్ rooftop solar power for households. Okay, it aims to promote the installation of rooftop solar panels okay andi in residential households and across India. ఓకే, దేశవ్యాప్తంగా ఇళ్ల మీద రూఫ్టాప్ సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఈ పథకం ద్వారా సోలార్ వ్యవస్థల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం, ఓకే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద హౌస్ హోల్డ్స్, ఓకే, ఇవ్వబడుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి, మన కరెంట్ బిల్స్ తగ్గుతాయి కదా, సోలార్ ప్యానెల్స్, సోలార్ పవర్ వాడడం వల్ల. ఓకే, నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ అంటారు, పరిశుభ్రమైన పునరుత్పాదక శక్తి వినియోగం పెరుగుతుంది అన్నమాట. ఇంధన స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. నెక్స్ట్ వాతావరణ మార్పులకు నియంత్రణకు తోడ్పడుతుంది. అన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటంటే వాతావరణంలో క్లైమేట్ చేంజ్ అయితే అవుతుందో అది తగ్గుముఖం పడుతుంది. సో దాని నియంత్రణకి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమనుకున్నామండి, రూఫ్ టాప్ సోలార్ పవర్ ఫర్ హౌస్ హోల్డ్స్. సో ఇలా ఒక స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఎంసీక్యూ అనేది ఎలా అడిగినా సరే మీరు వెంటనే దాన్ని మన క్లాస్ వినడం ద్వారా వాటిని ఆన్సర్ చేసే అవకాశం చాలా ఎక్కువ. సో దట్స్ వై వీఆర్ మేకింగ్ దిస్ ఎంసీక్యూ రివిజన్ సిరీస్. ఓకే, కంప్లీట్గా జూలై మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడాను మీకు ఈ 2-3 వీడియోస్లోనే కవర్ అవుతాయి. మీకు టైం వేస్ట్ ఎక్కువ అవ్వదు. మీరు ఆ మిగిలిన టైం మీ స్టాటిక్ సిలబస్ ఏదైతే ఉందో, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, వాటి మీద మీరు ఉపయోగించుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దట్స్ రైట్. ఓకే, సో ఇట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ. ఓకే అండి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాము యాన్యువల్లీ దీన్ని పబ్లిష్ చేస్తుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కదా. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విచ్ మెజర్స్ ఎ కంట్రీస్ డెవలప్మెంట్ యూజింగ్ 3 కీ డైమెన్షన్స్. ఓకే అండి, అదేంటంటే హెల్త్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నమాట అట్ బర్త్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా. ఓకే, ఆరోగ్యం అంటే జనన సమయంలో ఆయుర్దాయం, తర్వాత విద్య, తర్వాత జీవన ప్రమాణాలు తలసరి జాతీయ ఆదాయం పైన. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020. ఓకే అండి, చూద్దాం ఆన్సర్స్ వన్ బై వన్ చూద్దాం. ఇట్ రికమెండ్స్ ఏ 5+3+3+4 కరిక్యులర్ స్ట్రక్చర్. దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఇట్ ప్రమోట్స్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్. దట్స్ కరెక్ట్. ఓకే, ఇట్ మేక్స్ ఓన్లీ ఇంగ్లీష్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అగైన్ గుర్తుంచుకోవాలి మీరు, ఓన్లీ. ఓకే, నాట్ ఓన్లీ ఇంగ్లీష్.
Okay, it does not mandate English as the only medium of instruction. Instead, it recommends that wherever possible, the mother tongue, ఇది గుర్తుంచుకోండి, mother tongue or regional language be used as the medium of instructions at least until grade 5, class work 5 work కూడా, and preferably up to 8 and beyond. సో మదర్ టంగ్ అనేది ఓకే, ప్రాథమిక విద్యలో కేవలం ఇంగ్లీష్ మాత్రమే బోధన భాషగా ఉండాలని చెప్పి అది చెప్పట్లేదు ఎన్ఈపి. ఓకే, సాధ్యమైనంత వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధనలు ప్రోత్సహిస్తుంది. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్? నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టు ప్రమోట్ quantum computing, communication and sensing technologies. ఓకే, కొంచెం మనం కన్ఫ్యూజ్ చేయడానికి క్వాంటమ్ రిలేటెడ్గా ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అని, కోల్ ప్రొడక్షన్ అని, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పి ఇటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు క్వాంటమ్ మిషన్ గురించి పూర్తిగా తెలిస్తే మాత్రమే మన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం కదండి. So the National Quantum Mission, NQM, it was launched by the government of India to establish the country as a global leader in quantum technologies. Okay అండి. So this mission, the National Quantum Mission, it focuses on quantum computing, okay, quantum communication, quantum sensing, quantum materials and devices. ఓకే, సో ఇవన్నిటి మీద కూడాను ఫోకస్ చేస్తుంది అన్నమాట. రైట్. సో ఈ మిషన్ ద్వారా దేశీయ పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్లు మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రోత్సహించడం లక్ష్యం అన్నమాట. ఓకే అండి. సో అందువల్ల దీనికి మన కరెక్ట్ సమాధానం ఏంటి? ప్రమోటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ సెన్సింగ్ టెక్నాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మినిస్ట్రీ లాంచ్ ద ఏఐ కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్ ఫర్ పబ్లిక్ అఫీషియల్స్? ప్రభుత్వ అధికారుల కోసం ఏఐ కాంపిటీషన్ ఫ్రేమ్వర్క్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓకే, దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనం షార్ట్కట్లో ఏముంటాం? మేటీ. ఓకే అండి. సో మేటీ లాంచ్ ద ఏఐ కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్. ఓకే, టు పబ్లిక్ అఫీషియల్స్. To equip government employees with the knowledge and skills required to effectively use artificial intelligence in governance. Okay? Next question. Recently, which country became the newest member of the New Development Bank? Okay అండి. సో ఇందులో అల్జీరియా దేశం కొత్తగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరింది. అల్జీరియా రీసెంట్లీ జాయిన్డ్ ద ఎన్డీబీ, బికమింగ్ వన్ ఆఫ్ ఇట్స్ న్యూయెస్ట్ మెంబర్ కంట్రీస్. సో ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు తెలుసు. ఓకే, ఇది బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు ఇటీవల అల్జీరియా సభ్యదేశంగా చేరింది. సో ఈ బ్యాంక్ అనేది ఇది మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్, క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు,
తర్వాత వాతావరణ మార్పులకు అనుగుణమైనటువంటి అభివృద్ధి. సో వీటి మీద ఈ బ్యాంక్ ప్రధానంగా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The National Turmeric Board has been established with headquarters in. Okay, very easy and very important also, because మన తెలుగు స్టేట్స్ సంబంధించి ఇటువంటి నేషనల్ హ్యాపెనింగ్స్ అయినప్పుడు మనకి డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద గుడ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, రైట్. So the Government of India established the National Turmeric Board with its headquarters at Nizamabad, Telangana. సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దీనివి టర్మరిక్ ఎక్స్పోర్ట్స్, పసుపు ఎగుమతులు, తర్వాత రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఇంప్రూవింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నమాట, సపోర్టింగ్ ఫార్మర్స్, ప్రమోటింగ్ వాల్యూ ఎడిషన్. ఓకే, సో భారత పసుపుని అంతర్జాతీయ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడం కూడా దీని ప్రధాన లక్ష్యం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేసింది? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఇది యాన్యువల్ రిపోర్ట్. సో మ్యాక్సిమం రిపోర్ట్స్ అనేవి కూడాను యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్. ఓకే, సో ఇట్ విత్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఆల్సో. ఇది కూడా ఓకే, యుఎన్ పార్ట్నర్స్తో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇండికేటర్స్ ఏవి అనుకుంటే ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, ప్రమాణాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ క్యాపిటల్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత టెక్నాలజీ అవుట్పుట్స్, తర్వాత క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఏవైతే తయారు చేస్తారో వాటి అవుట్పుట్స్. దీని ఆధారంగా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను రూపొందిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ద వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్? వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్. చూసుకోండి, వేవ్స్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఓకే అండి, సో ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇచ్చిందంటే ముంబై ఇచ్చిందండి. సో ద సమ్మిట్, వేవ్స్ సమ్మిట్ వాజ్ హోస్టెడ్ ఇన్ ముంబై. ముంబైని ఇండియాస్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ అని కూడా అంటారు. సో ఎందుకో మనందరికీ తెలుసు. రైట్. సో objectives are to promote India's media and entertainment industry, to encourage global collaborations, showcasing digital content అన్నమాట. ఓకే, భారత మీడియా మరియు వినోద రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, సినిమా, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ మీడియా రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం అనేది వేవ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం విశ్వకర్మ స్కీమ్ మెయిన్లీ సపోర్ట్స్. పిఎం విశ్వకర్మ పథకం ప్రధానంగా ఎవరికి మద్దతు ఇస్తుంది? ఓకే, ఎవరికండి? మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన స్టూడెంట్స్ అందరికీ కూడాను, అందరికీ చేతి వేళ్ల మీద ఉంటుంది ఇది. సంప్రదాయ వృత్తి నిపుణులు ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్. ఓకే, ద పిఎం విశ్వకర్మ స్కీమ్ వాజ్ లాంచ్డ్ టు సపోర్ట్ ట్రెడిషనల్ ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ హూ వర్క్ విత్ దర్ హ్యాండ్స్ అండ్ టూల్స్. సో నిన్న బొబ్బిలి వీణను ప్రధానమంత్రి గారికి బహుకరించినప్పుడు తర్వాత ఆయన చాలా సంతోషించారు. తర్వాత ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఓకే, సో వాళ్ళేంటి, ఇటువంటి హస్తకళలను ఇంకా బ్రతికిస్తున్న వారందరికీ కూడా మా కృతజ్ఞతలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ట్రెడిషనల్ ఆర్టిజాన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్, సంప్రదాయ వృత్తి నిపుణులు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో స్టేట్ గవర్నమెంట్స్, నేషనల్ గవర్నమెంట్ అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అనేది ఉంటుంది. సో దీనిలో వృత్తులు ఎవరున్నారు? వీటిలోనే
కార్పెంటర్స్, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, పాటర్స్, కాబ్లర్స్, టైలర్స్, మేజన్స్, బాస్కెట్ మేకర్, బార్బర్స్, వాషర్మ్యాన్, డాల్ అండ్ టాయ్ మేకర్స్, ఫిషింగ్ నెట్ మేకర్స్, ట్రెడిషనల్ ప్రొఫెషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయ వృత్తులుగా మనకి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్? ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఏదండి ఆర్టికల్ 344, right? Article 344 of the Constitution provides for the Official Language Commission. Official Language Commission. Okay, this is constituted by the President of India. Okay, after the commencement of the Constitution to make recommendations. Deni recommendations ante Hindi language, progressive use of Hindi for official purposes. సో రెస్ట్రిక్షన్స్ కూడా ఇంగ్లీష్ మీద. తర్వాత ద కమిషన్ సబ్మిట్స్ ఇట్స్ రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ హూ ప్లేసెస్ దెమ్ బిఫోర్ పార్లమెంట్ అన్నమాట. సో ఈ కమిషన్ యొక్క ముఖ్య విధులు ఏంటంటే హిందీ భాష వినియోగాన్ని క్రమంగా పెంచేందుకు సూచనలు చేయడం, ఇంగ్లీష్ వినియోగం పైన సిఫార్సులు చేయడం, మరియు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారిక భాషా వినియోగంపై సూచనలు ఇవ్వడం వీటి యొక్క ప్రధాన ఉద్దేశం. అధికారిక భాషా కమిషన్కు సంబంధించిన రాజ్యాంగ అధికారం ఏమనుకున్నామండి? ఆర్టికల్ 344. ద జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రైమరీ ఫోకసెస్ ఆన్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. ఓకే అండి, ఫర్ ద మ్యాపింగ్ ఆఫ్ ఇండియాస్ జెనెటిక్ డైవర్సిటీ, భారత జన్యు వైవిధ్య మ్యాపింగ్ అన్నమాట. ఓకే, the Genome India project is a national scientific initiative to map the genetic diversity of India's population. భారతీయుల జన్యు వైవిధ్యం. ఓకే అండి, జెనెటిక్ డైవర్సిటీ అన్నమాట అధ్యయనం చేయడానికి ప్రారంభించబడిన జాతీయ ప్రాజెక్ట్ ఇది, ద జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో భారతీయులు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో అందరికీ కూడా వీటి జన్యువుల డేటాబేస్ రూపొందించడం, డేటాబేస్. ఓకే అండి, సో వ్యక్తిగత వైద్య చికిత్సలకు సహకరించడం, వ్యాధుల గుర్తింపును మెరుగుపరచడం, నెక్స్ట్ బయోటెక్నాలజీ, పరిశోధనలు, రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం ద జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశాలండి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ఇండియాస్ ఇన్సూరెన్స్ సెక్టర్? ఓకే, దట్ ఈస్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI. ఓకే అండి, సో ఇట్స్ ద స్టాట్యుటరీ రెగ్యులేటర్ ఆఫ్ ద ఇండియాస్ ఇన్సూరెన్స్ సెక్టర్. ఫంక్షన్స్ ఏంటి? ఈ బీమా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం, నెక్స్ట్ పాలసీదారుల హక్కులు, పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని పరిరక్షించడం, బీమా సంస్థలకు ఇప్పుడు ఏవైతే కొత్తగా ఇన్సూరెన్స్ కంపెనీస్ పెడుతున్నారో వాళ్ళ లైసెన్సులు జారీ చేయడం, నెక్స్ట్ బీమా రంగ స్థిరత్వాన్ని, ఇన్సూరెన్స్ స్థిరత్వం, ఒక హెల్దీ కాంపిటీషన్ని మెయింటైన్ చేయడం అనేది IRDAI యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ a dedicated gig workers welfare scheme? ఓకే అండి, సో రాజస్థాన్ became the first Indian state to enact a dedicated law and welfare framework for gig and platform workers. ఓకే అండి, వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, సామాజిక భద్రత కానీ, నెక్స్ట్ వెల్ఫేర్ ఫండ్ సపోర్ట్, సంక్షేమ నిధి, గిగ్ కార్మికుల నమోదు, రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, తర్వాత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, PGRS అంటారు కదా, గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం, ఇవన్నీ కూడా తయారు చేయడానికి గిగ్ వర్కర్స్, నెక్స్ట్ యాప్ ఆధార్ డెలివరీ మరియు క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం, వీటన్నిటి కోసం అనేది ఈ స్టేట్, మన రాజస్థాన్ స్టేట్ డెడికేటెడ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ అండి. ఇది మనకి పార్ట్ 2 జూలై కరెంట్ అఫైర్స్ రివిజన్కి.
ఓకే, సో మనం పార్ట్ 1 వీడియో నిన్న ఆల్రెడీ ఇచ్చాం. అందరూ కూడాను మన వీడియో సెక్షన్లో చూడండి. జూలై మంత్ కరెంట్ అఫైర్స్ వీడియో సెక్షన్లోనే ఉంటుంది, ఒకసారి చూడండి. అందులో మనకి 1 to 30 క్వశ్చన్స్, పార్ట్ 1లో 1 to 30 క్వశ్చన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఇది పార్ట్ 2, దీనిలో కూడాను మనం 31 to 60 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా తక్కువ టైంలోనే ఒక మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడాను అన్నీ మీకు రిజిస్టర్ అయిపోతాయి. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ us. If you like this video, kindly like, share to your friends who are also aspirants, and please subscribe to the channel if you are new to our channel. And you know our students are already getting benefited from the questions and the current affairs analysis we are making every day and the monthly current affairs. Okay, Andy, so please subscribe to our channel. Okay, we'll meet again in the next video, that is part 3 of July current affairs.